హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ నార్మల్ పాయింట్ ఎలా కట్ చేసుకోవాలి, ఈజీగా ఆది కొలతలతో ఎలా ఈజీగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ నార్మల్ పాయింట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ పట్టిద్దండి. పాయింట్ కి ఫోల్డింగ్స్ మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది మన ఆపోజిట్ ఉండాలి. వీటిని మనం 4 మడతలుగా వేసుకున్నాను. నేను ఇక్కడ కింద ఏమైనా క్రాసెస్ ఉంటే కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ముందు కింద 1.5 ఖర్చు పెట్టుకోవాలి. దీన్ని స్ట్రైట్ గా లైన్ గీసుకుందాం. ఇది మనకి కింద బకరం పెడతామండి, కాలర్ బకరం ఫోల్డ్ చేసుకోవడం కోసం నేను ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పాయింట్ తీసుకొని పాయింట్ నడుము దగ్గర నుంచి ఇలా కింది వరకు ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా, దీనికి పై వైపు పెట్టేసుకొని కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ముందు మనకి పాయింట్ క్లాత్ అనేది మనకి మెజర్మెంట్ ఉంటే చాలా ఈజీగా అయిపోద్దండి. కొలతలు అయితే కొంచెం టైం పట్టిద్దిలే, కానీ ఇక్కడ ఇది పైన నడుము పీస్ సపరేట్ అండి, మనం వేరే పీస్ కట్ చేసుకోవాలి. ఇంతవరకే తీసుకోవాలి మనం నడుము ముక్క. దీనికి ఒక 1/2 ఇంచు ఖర్చు పైకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పాయింట్ ఎలా అయితే ఉందో అలా ఒక లైన్ గీసుకుందాం. సేమ్ ఇక్కడ పిస్తా కూడా ఇలా పెట్టేసుకుని, ఇది అనేది మనకి కుచ్చులు వస్తాయి అన్నమాట. మనం సెంటర్ పెట్టుకుంటే సెంటర్, సైడ్ కుచ్చులు అయితే సైడ్. కాకపోతే ఇక్కడ నుంచి మనకి షేప్ రావడం కోసం కొంచెం కరువు షేప్ తీసుకోవాలి. ఇంత కొలతనే ఏముండదు, మనం ఇలా కరువు షేప్ తీసుకుంటే చూడటానికి మనకి ఫినిషింగ్ ఫ్రీగా అనిపిస్తుంది, ఫినిషింగ్ కూడా చూడటానికి బాగుంటది. ఈ క్లాత్ అనేది మనకి సైడ్ వచ్చే ఫిల్స్ వస్తాయి, చూసారా? సేమ్ ఇది పాయింట్ ఎలా ఉందో యాస్టీజ్ గా అలా ముందు లైన్ గీసుకున్నాం. తర్వాత 1 ఇంచ్ ఖర్చు, ఓకేనా? ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఖర్చు. పైకి వచ్చేసరికి కొంచెం తగ్గినా పర్లేదు. ఇది ఖర్చు అన్నమాట. రీసెంట్ గా ఒక మేడం నేను పాయింట్ కుట్టడం పెట్టానండి. ఒక మేడం నాకు కామెంట్ లో చెప్పారు పాయింట్ కటింగ్ పెట్టమ్మా అని. ఆ మేడం గారి కోసం ఈ రోజు నేను పాయింట్ కటింగ్ పెడుతున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్ గా ఇలా కట్ చేసేసా. ఇలా కొలతలు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. దీనికి 1.5 ఇంచు ఖర్చు పెట్టేసి ఫోల్డింగ్ కోసం, ఇది మన పాయింట్ మెజర్మెంట్ కోసం, ఇది మన 1 ఇంచు ఖర్చు కోసం. ఇలా మొత్తం ఈ లైన్ ఖర్చు ఉంది కదా, ఈ లైన్ ఏదైతే ఉందో దాని ప్రకారం కట్ చేసుకుందాం. మనకి గుర్తు కోసం ఒక చిన్న టక్ పెట్టుకున్నాం. టేప్ కొలతల ప్రకారం అయితే కొంచెం టైం పట్టిద్దండి. మామూలు మన ఆది మెజర్మెంట్ ఉంది కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది. సేమ్ ఇది కర్వ్ షేప్ లో కూడా ఇక్కడ కూడా కటింగ్ చేసేసుకుందాం. ఇందాక మన పాయింట్ లెంత్ అనేది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు ఈ పీస్ ని కూడా మనం ఎగస్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం. కాకపోతే కొంచెం ఉన్నా మనకి పర్లేదు అనుకోండి, నేను ఒక 1/2 ఇంచ్ ఉంచేస్తే కట్ చేస్తున్నాను. ఇది మనకి ఆది మెజర్మెంట్ అన్నమాట. ఇంకోండి
ఇదొక బాటమ్, ఇదొకటి, రెండు కలిపితే మనకి 2 కాళ్ళు వచ్చేస్తాయి ప్యాంట్కి. మనకి కింద ప్యాంట్ అయితే వచ్చేసిందండి. పైన నడుము పీస్ కోసం కటింగ్ చేసుకుందాం. మనం నడుముకి పైన బందు కట్టుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ ఖర్చు. స్ట్రైట్ లైన్ గీసేసుకుందాం. ఇది నడుము పైన పీస్ ఉంది కదండి, దాన్ని 4 మడతలుగా వేసుకొని ఇక్కడ లెంత్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది అసలు ఈ మనకి 4 మడతలుగా ఖర్చు కావాలి కాబట్టి దీనికి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు నడుంది క్లాత్ అనేది లెంత్ పెట్టుకోవాలి. లెంత్ వచ్చేసి ఈ మనం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, దీనికి కింద నుంచి పెట్టుకోవాలి మనం. ఇది అసలు, దీనికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు, అంటే మన కుట్టులోకి కావాలి కాబట్టి ఇది. ఇక్కడ నుంచి మనకి ఇలా స్ట్రైట్ గా లైన్ వచ్చేసిద్దండి. మనకి ఇక్కడ క్లాత్ అనేది సరిపోలేదు, ఇటు సైడ్ పీసెస్ ఉంటాయి కదా, వీటిని మనం అటాచ్ చేసేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఈ కొంచెం పీసెస్ అనేది ఇట్లా మనం ఒకటి క్రాస్ పీస్ లాగా ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని, ఈ స్ట్రైట్ అయితే ఎలా అవుతుందో ఇలా పెట్టేసి ఇలా కట్ చేసేసుకుంటే మనకు సరిపోద్ది. మనకి నడుము ముక్క వచ్చేసింది అనమాట. ఇది 4 ముక్కలు ఉన్నాయి, దీనికి ఎక్స్ట్రా కూడా 4 పీసెస్ వచ్చినాయి అనమాట మనకి. ఓకేనండి, ఇంతే. పాయింట్ కటింగ్ చాలా ఈజీగా ఆది పాయింట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదండి. చాలా ఈజీగా పాయింట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.